ఇప్పుడు సామూహిక వందే మాతరం కార్యక్రమం మొన్న పెద్ద ఎత్తున హైదరాబాద్లో రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మనము ఈ తెలంగాణలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 9-10 తారీఖుల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో దయచేసి ఒక 10 నిమిషాలు మనము 9-10 తారీఖుల్లో జిల్లాలో మన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోబోతున్నాం. అలాగే 11-12 మండలాలలో 13 బూత్ స్థాయిలో మనం పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేయాలనేది మన ఆల్ ఇండియా పార్టీ కానివ్వండి, జేపీ నడ్డా గారు కానివ్వండి, మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మనకు ఆదేశించడం జరిగింది. ఆదేశాలకు అనుసరంగానే ఈరోజు మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి పెద్దలు రాష్ట్ర కార్యదర్శి మన ప్రభారి పల్లె గంగన్న గారు వచ్చారు. పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారాలు. ఈ డ్రైవే మనము ఇప్పుడు ప్రెస్ మిత్రుల కొరకు ఒక ఇంపార్టెంట్ వాళ్ళకు ఇంకో మీటింగ్ ఉందని మాట్లాడతారు. మాట్లాడేది మన రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోదరి భోగ శ్రావణి గారికి, కొరుట్ల నియోజకవర్గ నాయకులు డాక్టర్ రఘు గారికి, అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గ నాయకులు కన్న మంజయ్య గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి యాదగిరి బాబు గారికి, సత్యనారాయణ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, సోదరులకు సోదరిమణులందరికీ కూడా నా యొక్క నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా ప్రభారిగా ఈ మెంబర్షిప్ రేవంతా పెద్ద ఎత్తున వర్గాలు జగిత్యాల కానీ, కురుట్ల కానీ, ధర్మపురి కానీ ఈ 3 నియోజకవర్గాల్లో ప్రతి బూత్లో 200 మంది సంఖ్య తగ్గకుండా ప్రతి బూత్లో కూడా సభ్యుల్ని చేర్పించాలనేటువంటి రాష్ట్ర జాతీయ పార్టీల నిర్ణయం మేరకు మన జిల్లాలో కూడా తప్పకుండా మనం పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగత పరంగా మనకు రెవెన్యూ పరంగా 33 జిల్లాలు ఉన్నప్పటికీ కూడా సంస్థాగత పరంగా 38 జిల్లాలు ఉన్నాయి. ఆ 38 జిల్లాలలో మన జగిత్యాల జిల్లానే ఎందుకు మొదటి స్థానంలో ఉండకూడదనేటువంటి సంకల్పం మనందరం తీసుకొని మెంబర్షిప్లో రానున్న రోజుల్లో మీరందరూ కూడా మీ స్థాయిలో కింది స్థాయి వరకు ప్రతి బూత్ 200 సంఖ్య అంటే మీరు చాలా ఎక్కువ అనుకుంటారు. గతంలో ఎక్కువనే, కానీ ఇప్పుడు పార్టీ పెరిగిన దృష్ట్యా, పార్టీ ప్రజల్లోకి వెళ్ళిన దృష్ట్యా, ప్రజలు భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నటువంటి తరుణంలో మనం అందరం కూడా ఏ ఇంటికి వెళ్ళినా మనం ఉదాహరణకు ఒక బూత్లో 1000 ఓట్లు ఉంటాయి, లేకుంటే చిన్న చిన్న గ్రామాలు అయితే 600-700 ఓట్లు ఉంటాయి. ఒక బూత్లో 1000 ఓట్లు ఉంటే దాంట్లో మనకు 250 నుంచి 300 ఇల్లు, ఎక్కువ అంటే 200 నుంచి 250 ఇల్లే ఉంటాయి. ఒక ఇంట్లో 4 ఓట్లు ఉండొచ్చు, 3 ఓట్లు ఉండొచ్చు, 5 ఓట్లు ఉండొచ్చు. కాబట్టి మీరు ఎక్కువ బాగా మొత్తం ఆ బూత్లో ఉన్నటువంటి 250 ఇల్లు టార్గెట్ చేసుకుంటే సంతోషం. కానీ మీకు ఇచ్చినటువంటి టార్గెట్ ఒక 60 ఇల్లు మాత్రమే. ఒక 60 ఇల్లు అంటే ప్రతి ఇంట్లో 3 ఓట్లు ఉన్నటువంటి ఇల్లు ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది. అట్లా యావరేజ్ తీసుకున్న 4 ఓట్లు ఉన్నా కానీ ఒక 60 ఇల్లు టార్గెట్ చేసుకుంటే మీకు 200 పైన సంఖ్య మనకి ఈజీగా అయిపోతుంది. ప్రతి ఇంట్లో కూడా మనకు సెల్ ఫోన్లు ఉన్నాయి. మనం మెంబర్షిప్ బుక్ ఇచ్చి ఆ బుక్లో స్లిప్ చూపించి ఆ స్లిప్ మళ్ళీ దానికి డీటెయిల్గా రాసిచ్చే అవసరం లేదు. ప్రతి ఇంట్లో ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ ద్వారా మిస్ కాల్ ఇస్తే ఆ మిస్ కాల్కు వెంటనే మనకు వాళ్ళకు సభ్యత్వ నంబర్ వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్ని నింపి పంపిస్తే వెంటనే స్మార్ట్ ఫోన్లో వాళ్ళకు ఒక కార్డు కూడా వస్తుంది. వాళ్ళు వెంటనే దాంట్లో మీ డీటెయిల్స్ ఫిల్అప్ చేసేటప్పుడే దాంట్లో మీరు ఫోటో కూడా అప్లోడ్ చేస్తే మీ ఫోటోతో ఒక కార్డు వస్తుంది. దాని వెంటనే మీ ఊళ్ళో ఉన్నటువంటి మీ సేవల్లో కానీ ఇంకెక్కడన్నా ప్రింట్ తీసుకుంటే లామినేషన్ చేసుకొని కూడా మీరు జేబులో పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీ అందరికి ఇప్పటి చాలామంది యువకులు చేసుకున్నారు. మీరు అందరూ కూడా ఫోటో కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. ఫోటోతో పాటు కార్డు కూడా డౌన్లోడ్ చేసుకున్నారు.
ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ విధంగా మనం కార్డు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా ప్రతి బూత్కు 2 మెంబర్షిప్ ఇన్ఛార్జీని మొదలుగా నిర్ణయించుకోవాలా. ప్రతి బూత్లో ఎవరు మెంబర్షిప్ చేసి బూత్ అధ్యక్షుడు ఉండొచ్చు, సెక్రటరీ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. కానీ ఆ బూత్లో ఈ ఫోన్ పైన సోషల్ మీడియా పైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళిద్దరిని ఆ బూత్లో ఇన్ఛార్జ్గా పెట్టి ఆ బూత్కు 2 ఇన్ఛార్జ్ల పేర్లు కూడా మనం ఈరోజు రేపటి వరకు ఫైనల్ చేసుకోవాలా. అదేవిధంగా 5 బూతులు లేదా 6 బూత్లకు ఒక శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ మళ్ళీ నియమించుకోవాలని చెప్పినాం. అది కూడా ఈ రోజు సాయంత్రం వరకు అధ్యక్షులు వారు ఇచ్చేస్తూ ఉన్నారు. కొరుట్ల కంప్లీట్ అయింది, ధర్మపురి కూడా కొంత పెండింగ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అదేవిధంగా జగిత్యాల ధర్మపురిలో సాయంత్రం వరకు శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ల పేర్లు ఇస్తే మళ్ళీ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్లో పై స్థాయి నాయకత్వం కూడా నియోజకవర్గ స్థాయిలో ఒక సమావేశం ఉంటుంది. కాబట్టి సమావేశం ఉంటుందని చెప్పేసి మీ పని ఆపద్దు. ప్రతి బూత్లో రేపు నుంచే పని స్టార్ట్ చేయాల. మీరు చేస్తున్నటువంటి మీ బూత్లో ఈ రోజు ఎంత అయింది, రేపు ఎంత అయింది, ఎల్లుండి ఎంత అయింది అనేది రోజు మానిటరింగ్ ఉంటుంది రాష్ట్ర పార్టీ. ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో 38 జిల్లాలలో ఏ రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో మనం స్పష్టంగా ప్రకటించడం. నిన్న రాత్రి కూడా జూమ్ కాల్ మీటింగ్లో రాత్రి 9:30కు జూమ్ మీటింగు రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి రాష్ట్ర అధ్యక్షులందరితో జూమ్ మీటింగ్ ఉండే. ఆ జూమ్ మీటింగ్లో స్పష్టంగా చెప్పిండు ఏ జిల్లా నంబర్ 1 ఉన్నది, ఏ జిల్లా నంబర్ 2 ఉన్నది, ఏ జిల్లా నంబర్ 3 ఉన్నది. అట్లా మన జిల్లా కూడా నంబర్ 1 స్థానానికి వచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ రాష్ట్రంలో రేపు రాయబోయే పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన కార్యకర్తలు మెరుగుకోవాల్సిన అవసరం ఉంది. అనేక మందిని మీరు గణపతుల దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు అందరూ కూడా మీరందరూ కూడా గణపతి దర్శనానికి వెళ్ళినప్పుడు, అక్కడ మండపం దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడే కూర్చోండి. వాళ్ళందరితో కూడా మెంబర్షిప్ చేయించండి. మనందరికీ భవిష్యత్తు ఉండాలన్నా, మన భావితరాలకు భవిష్యత్తు ఉన్నా, ఈ దేశానికి భవిష్యత్తు ఉండాలనుకున్నా మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులం కావాలనేటువంటి ఆలోచన వాళ్ళకి కల్పించండి. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు అదేవిధంగా ఒక షాప్కి వెళ్తే ఆ షాప్లో కూడా మీరు కలిసిన వాళ్ళతో చేపియండి. ఊళ్ళల్లో ఛాయ్ హోటల్ దగ్గర, అదేవిధంగా ఫంక్షన్ ఉంటే ఫంక్షన్లో ప్రతి దగ్గర కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులు చేర్పించే ప్రయత్నం చేయండి. ప్రతి బూత్లో 200 సంఖ్య తగ్గకుండా మనం బూత్లో ప్రతి బూత్లో 200 సంఖ్య తగ్గకుండా ప్రయత్నం చేద్దాం. ఎంత ఎక్కువైతే అంత మంచిది. కాబట్టి మన రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి జాతీయ పార్టీ ఇచ్చినటువంటి టార్గెట్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి జగిత్యాల జిల్లాలో ఒక మంచి నెంబర్ వచ్చింది. రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా నంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ముఖ్య నాయకులందరూ కూడా ఒక్కొక్క జిల్లా రాష్ట్ర స్థాయి బాధ్యతలను ప్రతి ఒక్కరు కూడా ఒక మండలం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా పదాధికారులు కానీ మండల పదాధికారులందరూ కూడా ఒక శక్తి కేంద్రం బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. బూత్లో చేసినటువంటి 200 సభ్యత్వమే కాదు, ప్రతి నాయకుడు కూడా 100 మంది సభ్యులు ఏర్పిస్తేనే వాళ్ళకు యాక్టివ్ మెంబర్షిప్ ఇవ్వబడుతుంది. లేకుంటే భవిష్యత్తులో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి బాధ్యతలు వాళ్ళకు తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ అర్హత కూడా కోల్పోతారు. బూత్లో మన బూత్ సభ్యులు చేర్పించింది నా పేరు మీద రాసేయు అంటే అది కుదరదు. నువ్వు నీ తరఫున నీ ఫ్రెండ్స్ని చేపిస్తావా, నీ పరిచయస్తులు చేపిస్తావా, ఇంకో రకంగా చేపిస్తావా? ప్రతి నాయకుడు కూడా జిల్లా స్థాయి జిల్లా ఆఫీస్ పేరు మొదలుకొని రాష్ట్ర స్థాయి జిల్లా అధ్యక్షుల వరకు అందరూ ప్రతి ఒక్కరు కూడా 100 మంది సభ్యులు చేర్పించి ప్రొఫార్మాలు ఫిలప్ చేసి ఇవ్వాల. మీరు ప్రొఫార్మాలు ఫిలప్ చేయాలంటే ఒక ప్రొఫార్మా రాయాలంటేనే మినిమం 5 నిమిషాలు పడతాయనేటువంటి బాధ మీకు అవసరం లేదు. ప్రొఫార్మా 3 అంశాలు. 1 పేరు, 2 ఆయన సెల్ ఫోన్ నంబర్, 3 ఆయన సభ్యత్వ నంబర్. అంతే 3 లైన్లలో 3 రాసి బూత్లో మనము 4 పేజీలు ఇస్తాం. వాళ్ళు ఒక్కొక్క పేజీకి 50 మందిని రాయొచ్చు. ఆ 4 పేజీలు ఇస్తే వాళ్ళు ఒక బూత్లో కంప్లీట్ 200 మందిని చేసి ఇస్తారు. అదేవిధంగా మనకు ఎవరైతే ఇండివిజువల్గా చేయిస్తారో వాళ్ళకి అలాగే వేరే ప్రొఫార్మా ఉంది, అది కూడా 100 మందికి సంబంధించింది. ఆ ప్రొఫార్మా కూడా ఇస్తాం. కాబట్టి ఇవన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకొని రేపు రానున్న రోజుల్లో జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ఆవిర్భవించే విధంగా మీ అందరూ కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. ఈ ఏదైతే మన లాంచింగ్ కార్యక్రమం కంటే ముందే అనేక మంది నరేంద్ర మోదీ గారు జాతీయ స్థాయిలో జాతీయ అధ్యక్షుడు నడ్డా ద్వారా మెంబర్షిప్ తీసుకున్న వెంటనే మనకు ఒక మెంబర్షిప్ కోసం ఒక మిస్ కాల్ నంబర్ వచ్చింది. ఆ మిస్ కాల్ నంబరు ఏదో ఒకసారి మీరందరూ చెప్పండి, మీ అందరికి తెలుసా తెలియదా అని మనకు అర్థమవుతుంది. అందరూ ఒకటేసారి చెప్పండి చూద్దాం. 8800002024
ఈ నెంబర్ మనందరికీ తెలిసి ఉండాలా. మీకు మీ గ్రామాలలో మీరు చిన్న ఫ్లెక్సీలు లేకుంటే 2x4 అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లెక్సీలు కూడా పెట్టండి. మీ గ్రామ చావిడిల్లో కానీ సెంటర్లో కానీ ఆ నెంబర్కు మీకు ఎవరైనా ఇష్టం ఉన్నోళ్ళు మీ ద్వారా చేయలేమనుకున్న కూడా డైరెక్ట్ మిస్ కాల్ ఇచ్చి చేసేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మిస్ కాల్ నెంబర్ని అందరికి తెలియజేసే విధంగా మీరందరూ అన్ని గ్రామాల్లో చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా భారతీయ జనతా పార్టీ వెళ్ళే విధంగా పూరి గుడిసెల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని అన్ని వర్గాలలో కూడా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ కావాలి. ఒకటే వర్గము, ఒకటే కులము, ఒకటే ప్రాంతం అనేది కాకుండా అన్ని వర్గాలలో కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు ఎక్కువ మంది చేరే విధంగా మీరందరూ చొరవ తీసుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను. నడ్డా గారి ద్వారా ఏదైతే మోదీ గారు మెంబర్షిప్ తీసుకున్నారో ఆ తర్వాత అందరూ కూడా గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మెంబర్షిప్ తీసుకున్నారు. కానీ లాంచింగ్ ప్రోగ్రాము మనకు కొంత లేట్ కావడానికి కారణం ఏంటంటే మనకు వచ్చినటువంటి వరదల కారణంగా రాష్ట్ర పార్టీ కూడా ప్రజలు వరదల్లో ఉంటే బీజేపీ వాళ్ళు మెంబర్షిప్ అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారనేటువంటి ఆలోచన ఉండకూడదు అనేటువంటి ప్రజలకు సంఘీభావంతో మనం ఈ కార్యక్రమాన్ని కొంచెం లేట్గా మొదలుపెట్టుకోవడం జరిగింది. లాంచింగ్ కార్యక్రమాన్ని మన రాష్ట్ర స్థాయిలో కత్రియ హోటల్లో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రారంభించారు. అదేవిధంగా ఈరోజు నిన్న అన్ని జిల్లాల్లో కూడా లాంచింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా జగిత్యాల జిల్లాలో ఈరోజు లాంచింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మొదలుపెట్టుకుంటున్నాం. ఈ లాంచింగ్ తర్వాత రోజు నిరంతరం మనం ఇదే కార్యక్రమంగా ఉండాల్సిందిగా ఈ సెప్టెంబర్ 25వ తేదీ వరకు బూత్ స్థాయిలో 200 సభ్యుల కార్యక్రమాన్ని పూర్తి చేసి మళ్ళీ సెప్టెంబర్ 25 నుంచి క్యాంపులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడెక్కడైతే మెయిన్ సెంటర్లు ఉంటాయో ఆ బజార్లలో క్యాంప్స్ పెడితే అనేక మంది పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా బీజేపీ సభ్యులు చేరేటటువంటి అవకాశం ఉంటుంది. బాంబేలో కానీ హైదరాబాద్లో కానీ ఆ క్యాంప్స్ గతంలో పెట్టిండ్రు, చాలా సక్సెస్ఫుల్గా ఆ క్యాంప్స్ నడిచినాయి. కాబట్టి మెంబర్షిప్ బూత్ స్థాయి మెంబర్షిప్ తర్వాత మళ్ళీ క్యాంపులు కూడా పెట్టుకుంటాం, తర్వాత యాక్టివ్ మెంబర్షిప్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా రెగ్యులర్ ప్రాసెస్. కాబట్టి దయచేసి మనమందరం కూడా సెప్టెంబర్ 25వ తేదీలో మీరు 17వ తేదీ కంప్లీట్ చేసి ఇంకా సంతోషం, 25వ తేదీ లోపల కంప్లీట్ చేస్తే ఇంకా సంతోషం. కానీ మన టార్గెట్ 25వ తారీఖు లోపల పూర్తి స్థాయిలో బూత్లో మెంబర్షిప్ చేసి జిల్లా పార్టీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు లాంచింగ్ కార్యక్రమం సందర్భంగా మనమందరం కూడా ఫోన్లు తీసి ఈ లాంచింగ్ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా ప్రముఖులు ఉంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అడ్వకేట్స్ కానీ లెక్చరర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళని అధ్యక్షుల వారు పిలుస్తారు, వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. వాళ్ళందరూ కూడా ఫోన్లో మనం ఇప్పుడు ఏదైతే మిస్ కాల్ నెంబర్ చెప్పినామో ఆ మిస్ కాల్ నెంబర్ ద్వారా వాళ్ళు కూడా మిస్ కాల్ ఇస్తారు. మీరందరూ కూడా మిస్ కాల్ ఇచ్చి ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని మనం లాంచ్ చేసుకుందామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ